ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ చిన్నమావయ్య రఘునందన్ రావు గారు మీరేదో సమర్థులని, మీ వల్ల బిజినెస్ డెవలప్ అవుద్దని వాటా రాసిచ్చానని చెప్తున్నారు. మీరు చూస్తే నాకసలు ఏ అనుభవం లేదంటున్నారు. అనుభవమే లేని మీలో ఆయన గుర్తించిన సమర్థత ఏంటి? మీ మీద ఆయనకి నమ్మకం ఏర్పడడానికి కారణమేంటో చెప్పగలరా? లాయర్, మీరేం మాట్లాడుతున్నారండి? ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. దేనికి అబ్జెక్షన్ సార్? ఒక వ్యక్తి తన బిజినెస్ లో తనకు నచ్చిన వాళ్ళని పార్ట్నర్ గా చేసుకోవచ్చు. నచ్చటం అంటే ఏంటి రావు గారు? మాకే ఫేవర్ గా మాట్లాడుతున్నాడు, లేదంటే జడ్జి మాట్లాడతాడా? ఒక వ్యక్తి కిరాణా షాప్ పెట్టాలనుకుంటే అందులో అనుభవం ఉన్న వాళ్ళనే కదా పార్ట్నర్ గా చేసుకుంటాం. ఒక ఐటీ కంపెనీని చూసుకుంటే యోగ్యులైన వాళ్ళనే ఎంప్లాయీగా పెట్టుకుంటాం. అంతే కదా సార్? కానీ ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్లో తనకి ఎలాంటి అనుభవం లేదని చెప్తుంది, పెద్దగా చదువుకోలేదని చెప్తుంది. అలాంటి వాళ్ళకి 50% షేర్ ఏ ప్రాతిపదికంగా ఇచ్చారు? ఒకవేళ మీరన్నట్టు గుండమ్మ మీద ఇష్టంతోనే షేర్ ఇచ్చారనుకుంటే లాయర్ గారు, ఇదే నా కోర్టులో మీరు మాట్లాడే పద్ధతి? ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. సారీ సార్. లాయర్ గారు, మాటల్ని పొదుపుగా వాడండి, గౌరవంగా వాడండి. యువర్ ఆనర్, నా క్లయింట్ ఒక స్త్రీ అని తెలిసి కూడా అభ్యంతకరంగా, అసభ్యకరమైన అర్థం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు ఈ లాయరు. అబ్జెక్షన్ ఓవర్ రూల్. ఐఎమ్ సారీ యువర్ ఆనర్, నా మాటని వెనక్కి తీసుకుంటున్నాను. సరే అండి, ఏ అనుభవం లేని అమ్మాయి వరుసకి కోడలవుతుందన్న అభిమానంతో, ప్రేమతో, ఆప్యాయతతో ఆవిడికి బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇచ్చారే అనుకుందాం. మరి దానికి ఆయన లైఫ్ పార్ట్నర్ అయినా ఆయన భార్య అనుమతి కావాలి కదా? ఆవిడ సలహా అవసరం లేదా? ఆవిడికి చెప్పాల్సిన అవసరం లేదా? ఇదంతా ఆయన కష్టార్జితం అండి. ఆయన సంపాదన ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకునే హక్కు ఆయనకుంటుంది కదా. పెళ్ళైన మగాడికి హక్కులతో పాటుగా బాధ్యతలు కూడా ఉంటాయి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. బిజినెస్లో లాభం వస్తే ఆ లాభాన్ని అనుభవించేది వాళ్లే. ఒకవేళ నష్టం వస్తే ఆ నష్టం వల్ల వచ్చే కష్టాన్ని భరించాల్సింది కూడా ఆ ఫ్యామిలీ మెంబర్సే కదా. కష్టాల్ని భరించే వాళ్లతో నిర్ణయాలు పంచుకోకూడదా? ఏ వాళ్ళ సలహాలు తీసుకోకూడదా? సార్, జడ్జి గారు, నేను కొంచెం మాట్లాడొచ్చా? ప్రొసీడ్. మా చిన్న మావయ్య గారు ఆయన భార్య అయినా మా చిన్నత్తయ్య గారి మాట వినకూడదు అని, ఆవిడ సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన ఎప్పుడూ అనుకోలేదండి. గతంలో ఇదే బిజినెస్ వ్యవహారంలో ఆవిడ తలదూర్చడం వల్ల నష్టాల పాలయ్యారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆవిడ్ని బిజినెస్ కి దూరంగా ఉంచాలి అనుకున్నారు, అంతే. ఓకే, తన భార్యకి బిజినెస్ వ్యవహారాల్లో అనుభవం లేదు కాబట్టి నష్టాలు వచ్చాయి.
ఒకసారి అది ఫేస్ చేశారు కాబట్టి ఆవిడ్ని దూరం పెట్టాలనుకున్నారు. మరి మీకు కూడా ఏ అనుభవం లేదు కదా, ఇప్పుడు లాభాలు వస్తాయని ఆయన ఎలా అనుకున్నారు? చెప్తాను సార్. ఇందాక మా లాయర్ గారు చెప్పారు కదండి, ఒక కిరాణా షాప్ పెట్టుకుంటే బిజినెస్ గురించి తెలిసిన వాళ్ళనే పార్ట్నర్గా చూసుకుంటాము అని. అందరికీ అన్ని బిజినెస్ల గురించి తెలియకపోవచ్చు, కానీ కిరాణా షాప్ పెట్టుకోవాలి అంటే ఎక్కడ ఇల్లులు ఎక్కువగా ఉన్నాయో, ఎక్కడ దగ్గరలో కిరాణా షాపులు లేవు అని చూసుకొని పెడతాం కదా సార్. అప్పుడే బిజినెస్ రన్ అవుతుంది కదా. దీనికి బిజినెస్ మేనేజ్మెంట్లు కోర్సులు చేయాల్సిన అవసరం లేదు కదా సార్. లాయర్ గారు, దీనికి కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది కదా. నాకు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో అనుభవం లేదండి, కానీ బిల్డింగ్ ప్లాన్ ఎలా గీయాలి, కన్స్ట్రక్షన్ కి ఎంత మెటీరియల్ కావాలి, ఇసుక పాళ్ళేంటో, సిమెంట్ పాళ్ళేంటో, ఐరన్ ఎంత వాడాలి, నాకు ఇలాంటివేవి తెలియకపోవచ్చు. కానీ ఏ ఏరియాలో ల్యాండ్ కొంటే త్వరగా డెవలప్ అవుతుంది, 4 రూపాయలు మిగులుతాయనేది రోజు ఓ ఏరియాని గమనిస్తూ ఉంటే, ఆ ఏరియాలో జరిగే డెవలప్మెంట్ చూస్తుంటే చదువు రాని వాళ్ళకు కూడా ఇట్టే అర్థమైపోతుంది కదా. అలాంటి ఎన్నో అవగాహనలు, ముందు చూపు నాకు ఉన్నాయన్న నమ్మకంతోనే నాకు మా చిన్న మావయ్య గారు షేర్ ఇచ్చారండి. ఒక మనిషికి ఆపరేషన్ చేయడానికి డాక్టర్ అయి ఉండాలి, కానీ హాస్పిటల్ కట్టిన వాళ్ళు డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారనుకుంటున్నారా? లేదు సార్, మా చిన్నత్తయ్య గారు నన్ను, మా మావయ్య గారిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే మేమిలా కోర్టులో నిలబడాల్సి వచ్చింది. వాళ్ళిద్దరికి కావాల్సింది వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుండాలని. మా మావయ్య గారి కోరిక కూడా అదే, కానీ అది మా అత్తయ్య గారు అర్థం చేసుకోవడం లేదు. మీరైనా అర్థం చేసుకుంటారని నేను వాదించాను. సార్, నేను ఈ విధంగా మాట్లాడడం తప్పైతే నన్ను క్షమించండి. Court is adjourned. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.